వ్యాపారస్తుడు వ్యాపారం చేయలేని పరిస్థితిలో మేము తయారైనాము. మా సీఎం గారు కానీ మినిస్టర్ కానీ మా మీద ఎంతో ఉదాత్త స్వభావంతో మంచి మంచి పాలసీలు ఇస్తున్నారు, మాకు అవన్నీ ఇస్తున్నారు. బట్ ఫార్చునేట్లీ ఏది కూడా ఫ్యాక్టరీ ఓనర్లకు కానీ ఇండస్ట్రీస్లు కానీ చేయడం లేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు అయితే వాళ్ళంతా బాగా సజావుగా నడుస్తుంది, కానీ ఎస్ఎస్ఐ యూనిట్లు ఏది కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి. ఉదాహరణకు మా తాడిపత్రిలో 750 ఫ్యాక్టరీలు ఉండే, ఈరోజు 100 ఫ్యాక్టరీలకు వచ్చినాయి. మిగతా ఫ్యాక్టరీలు ఏవి సేల్ కాదు, అన్ని మిషనరీ నడుపుకోలేక గుజరీలకు వేసుకున్నారు. 2022 ఆగస్టు 25 స్వయాన సీఎం గారు ఒంగోలులో బూచేపల్లె వారిది విగ్రహ శంకుస్థాపన ఉంటే ఆ విగ్రహ ఆవిష్కరణలో రాజశేఖర రెడ్డి గారిది, బూచేపల్లె సుబ్బారెడ్డి గారిది ఉంటే అక్కడికి వచ్చి ఇండస్ట్రీని, గ్రానైట్ ఇండస్ట్రీని సర్వైవ్ చేయాలనే ఉద్దేశంతో స్లాబ్ సిస్టము, కరెంటు యూనిట్కి 2 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు ప్రాక్టికల్గా ఎక్కడే కానీ అప్లికబుల్ కాకుండా మా మీద దౌర్జన్యంగా డిపార్ట్మెంటు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తుంది. ఏసీడీలు అంటారు, అడిషనల్ ఛార్జెస్ అంటారు, పవర్ ఛార్జెస్ అంటారు, ఏవేవో కలుపుతున్నారు. గతంలో మేము 30 నుంచి 40 వేలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళము, ఇప్పుడు 1,50,000 కరెంటు బిల్లు కడుతున్నాం. అదే మిషనరీ, అదే హెచ్పి, అవే ఇండస్ట్రీ ఉంటుంది, ఎక్కడా కూడా మార్పు లేదు. కానీ మార్పులో ఎందుకు కడుతున్నామో ఏం కడుతున్నామో మాకే అర్థం కాదు. పొరపాటున ఏదన్నా అడిగితే లేదంటే రాత్రికి వస్తారు, కట్ చేస్తున్నారు. మాకు అర్థం కాల, మేము దొంగలమా డిపార్ట్మెంట్ దొంగలమా అర్థం కావట్లేదు. మేము నిజంగానే కరెంటు బిల్లులు కట్టకపోతే మా దగ్గరకు ఒక నోటీస్ ఇచ్చి నోటీస్ ప్రకారం లీగల్గా 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వాలి. అంతేగల మాలో కొంతమంది మేము కాంట్రాక్టర్లు కూడా ఉన్నాము. కోట్ల కొద్ది డబ్బులు మా దగ్గర గవర్నమెంట్ నుంచి పేమెంట్ రావడం లేదు. ఇది ఒక స్పెక్యులేషన్. మాకు పైనుంచి వస్తే కదా మేము కింద నుంచి ఇచ్చేది. మాకు క్రషర్ల నుంచి కానీ గ్రానైట్ ఇండస్ట్రీ నుంచి కానీ భయంకరమైన మేము ఇబ్బంది పడుతున్నాం. సీఎం గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎంతో ఉదాత్త స్వభావంతో ఇండస్ట్రీ బాగుపడాలని ఒక స్లాబ్ సిస్టము, పవర్ ఒక యూనిట్కి 2 రూపాయలు తగ్గించి మాకు జీవో ఇచ్చినారు. ఆ రోజు మీటింగులు పెట్టినారు. స్టేట్ అసోసియేషన్ నేను మెంబర్ని, నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని, అంతా ఇచ్చినా కూడా మాకు ఈ రోజు కూడా అది మాకు ఎగ్జిక్యూషన్ దాకా రాలేదు. ఇప్పుడు మేము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళము ఏ రకంగా పోయి రేపు ఎలక్షన్లో ఓట్లు అడగాల కూడా మాకు తెలియని దుస్థితిలో మేము తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నికరంగా 700 ఫ్యాక్టరీలు, 40 కుటుంబాలు ఒక ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉంటాయి. అంటే దాదాపు 2,800 కుటుంబాలు. ఒక ఇంట్లో 4 ఓట్లు డైరెక్ట్గా వేసుకుంటే దాదాపు 12,000 నుంచి 13,000 ఓట్లు ఇక్కడ అఫెక్ట్ అవుతాయి. ఇంత దారుణంగా జరుగుతానే కూడా ఎక్కడే కానీ ఏ అధికారి కూడా ఇక్కడ ఈ కష్టం నడుస్తుంది, ఈ కష్టం జరుగుతుంది, ఎందుకు కరెంటు బిల్లు మేము 12 కోట్లు 13 కోట్లు మా ఇండస్ట్రీ నుంచి కట్టేవాళ్ళము, ఈరోజు 3 కోట్లు 4 కోట్లకే ఇది నిలబడిపోతుందంటే ఎందుకని కూడా ఎవరే కానీ అడగకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనో మా మినిస్టర్ గారి పేరుతోనో చెప్పి దౌర్జన్యంగా మీరు ఏమున్నా ప్రభుత్వంతో మాట్లాడుకోండి లేదా మినిస్టర్తో మాట్లాడుకోండి అని ఇండస్ట్రీలను వాళ్ళను మా దగ్గరికి వచ్చి కరెంటు కట్ చేస్తున్నారు. మేము డబ్బు కడతామయ్యా, మాకు 1 రోజు 2 రోజులు టైం ఏంటని కూడా వినుకోకుండా చేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా మన ప్రభుత్వంలోనే మనము ఒక వ్యాపారస్తుని మనం ఇబ్బంది పెడితే రేపు మళ్ళీ మనం ఏ రకంగా మనము ఓట్లు అడగాలో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ మినిస్టర్ గారు కానీ ఇంకోరు కానీ ఈ సమస్యను మీరు నిశితంగా పరిశీలించి మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు జరిగే నష్టాన్ని మనం పూడ్చుకోలేము. ఎందుకంటే ఎలక్షన్లు చాలా తొందరలో వస్తున్నాయి. ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదన్నా మీరు ఒక ఏజెన్సీని కానీ ఒక వ్యక్తిని కానీ ఈరోజు ఇక్కడికి జరిగే విషయాల మీద మీరు ఒక కమిషన్ మాత్రం ఒక ఎంక్వైరీ ఆఫీసర్ మాత్రం వేయండి, ఇక్కడ వాస్తవాలని చెప్తాము. మేము చెప్పిన దాంట్లో ఒక తాడిపత్రికే 5,000 కోట్లు మాకు లాసిడా, మేము 14 కోట్లు మేము కరెంటు బిల్లు కట్టినామంటే ఒక నెలకు దాదాపు 150 నుంచి 160 కోట్లు బిజినెస్ చేసేవాళ్ళం. అలాంటిది 5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 2,000 కోట్లు అంటే 5 ఏళ్లలో 10,000 కోట్లు. ఈ 10,000 కోట్ల టర్నోవర్ను తాడిపత్రి కోల్పోయింది అంటే మీరు ఒకసారి అంచనా వేయండి మా తాడిపత్రి ప్రాంతము ఎంత అవుతుందో. ఇది ఎమ్మెల్యే గారి మీద ఎంత జరుగుతుందో. దీని మీద మళ్ళా కీచక రాజకీయాలు, దిగజారు రాజకీయాలతో పూర్తిగా ఉన్నటువంటి వ్యవస్థను 2-3గా చీల్చడము, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడము. స్లాబ్ సిస్టాన్ని అనౌన్స్ పబ్లిక్ మీటింగ్లో సీఎం అంతలాంటి వ్యక్తి అనౌన్స్ చేస్తే రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఇండస్ట్రీని స్లాబ్ సిస్టమ్ ఇచ్చి ఆదుకున్నారు. అలాంటిది
ఆయన కుమారుడుగా పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన చేస్తే ఆ చేసిన దాన్ని కూడా ఇప్పుడు నెరవేర్చుకోకుండా మళ్ళా కొత్త శిష్టాలు చేస్తూ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయి ఎటువంటి లేకుండా దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పుకుంటే సిగ్గుచేటు, తాడిపత్రిలో గతంలో లగాన్ అని లగాన్ వ్యాపారం అంటుండేవాళ్ళు. ఏమంటే పర్మిట్లు డబ్బులు గవర్నమెంట్ కట్టుకోకుండా కన్జ్యూమర్ నుంచి డబ్బులు తీసుకునేవాడు లగాన్. ఈరోజు ఏజెన్సీలే లగాన్ వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఈ వ్యవస్థ ఎక్కడి పోతుందో మరి ఈ వ్యవస్థ పెద్దలకు తెలుసా తెలియదా? ఏదన్నా ఈ వ్యవస్థ మీద ఒక్కసారన్నా ఒక మంచిగా ఆలోచించి చేయకపోతే భవిష్యత్తులో పూర్తిగా మా ఇండస్ట్రీ సర్వనాశనం కావడం గ్యారెంటీ. ఇప్పటికి 600 ఫ్యాక్టరీలు గుజరీకి అమ్మినారు మిషనరీ. ఇప్పుడు ఉన్నది కేవలం 100 ఫ్యాక్టరీలు. ఆ 100 ఫ్యాక్టరీల్లో కూడా రోజుకు 2-3 నెలకు 2-3 పోతూనే ఉన్నాయి. ఇది ఏమైపోతుందో, మా తాడిపత్రి ఏ రూపంలో పోతుందో, ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఈ వ్యవస్థ అందరికీ ఉపాధి కల్పిస్తుంది. మాకు పెన్నా ఉంది, ఎల్ఎన్టీ ఆల్ట్రాటెక్ ఉంది, తర్వాత హెచ్జేకే స్టీల్స్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా తాడిపత్రికి ఎక్కడే కానీ ఎటువంటి ఆదాయం కానీ ఎటువంటి ఉద్యోగ వనరులు కానీ లేవు. కేవలం గ్రానైట్ ఇండస్ట్రీ, కడప స్లాబ్ ఇండస్ట్రీ వల్లనే మాకు ఇక్కడ ఉద్యోగ వనరులు ఉన్నాయి. యువత కూడా ఎవడే కానీ తప్పుదో పట్టుకోకుండా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టుకోవడమో లేకపోతే ఇతర రాష్ట్రాలకు ట్రేడింగ్ చేయడం, మెటీరియల్ లాంటివి ట్రేడింగ్ చేయడము జరుపుతూ ఎంతో ఉన్నతంగా బతికేవాళ్ళు. అసలు మీరు ముఖ్యంగా సంజీవ్ నగర్ ఫస్ట్ రోడ్ కానీ, విజయనగరం కాలనీ పక్కన ఉన్నటువంటి కృష్ణాపురం సెకండ్ రోడ్ కానీ, థర్డ్ రోడ్ కానీ, ఫోర్త్ రోడ్ కానీ, ఫస్ట్ రోడ్ కానీ, ఇట్లా ఈ ఏరియాలన్నీ తీసుకుపోతే ఈరోజు కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళే లేరు. గతంలో 1-2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునేవాళ్ళు. అసలు ఈరోజు ఇల్లు కట్టాలంటే కూడా కట్టలేని పరిస్థితిలో వ్యాపారస్తుడు ఉండిపోయినాడు. కాబట్టి దయచేసి ఈ అన్యాయాన్ని అరికట్టి ఇండస్ట్రీని మరీ కాపాడవలసిందిగా కోరుతున్నాం.